ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనము. అంత్యదినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, ఈరోజు దేవుడు మనందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాడు. దేవుని ఆత్మ చేత నీవు నింపబడ్డావా? ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం ఏమిటి? ప్రతి ఒక్కరము మనం ఈరోజు తెలుసుకోవాలి. నేను ఆరోహణమై తండ్రి వద్దకు వెళ్ళి నేను మిమ్మల్ని అనాథులుగా విడువను, కానీ ఆదరణకర్తగా నేను మీ వద్దకు వస్తానని యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానము తరువాత మనకు ఒక వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానమే ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందుకోవడము. దేవుని వాక్యం ఏమంటుందంటే, అంత్యదినాలు ఏ సమయంలో ఉన్నాయని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. ప్రస్తుతము మనమున్నటువంటి పరిస్థితులలో భూమి మీద జరుగుతున్న ప్రతి సూచనలన్నీ కూడా దేవుని యొక్క రాకడకు దగ్గరగా కనిపిస్తున్న సంఘటనలన్నీ కూడా. అయితే ఈ చివరి రోజుల్లో, ఈ అంత్య దినాల్లో లేఖనాలను గ్రహించి ప్రభువు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ప్రతి ఒక్కరు కూడా ఎలా సిద్ధపడాలి? అందరు అనుకుంటున్నారు సిద్ధపాటనంటే బాప్తిసం పొందాము, రక్షణ పొందాము, బాగా ప్రార్థన చేస్తున్నాను, ఇంకా అయిపోయింది, నేను దేవుని యొక్క రాకడలో ఎత్తబడతాను అని. నీ సిద్ధపాటు అసలు పరిశుద్ధాత్మతోనే ప్రారంభం అవ్వాలి. దేవుని వాక్యం ఏమందంటే, ఈ రాకడ దినములలో, ఈ చివరి రోజులలో ప్రతి ఒక్కరి మీద, అక్కడ నేను యవనస్తుల మీద నేను ఆత్మను కుమ్మరిస్తాను, లేదంటే నేను ఒక ప్రత్యేకంగా ఒక తెగవారిని, లేకుంటే ఒక ధనికులను, పేదవారినని, లేకుంటే ముసలి వారినని, చిన్నపిల్లలని ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో చెప్పలేదు, కానీ మనుషులందరి మీద అన్నారు దేవుడు. కాబట్టి ఆశ కలిగి అడిగిన ప్రతి వారికి కూడా దేవుడు తన ఆత్మను తప్పకుండా ఇస్తాడు. ఈరోజు నువ్వు దేవుని ఆత్మచేత నింపబడ్డావా? ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్నను ఎవరికి వాళ్ళు వేసుకోనండి. ఒకవేళ దేవుని ఆత్మతో ఇంకా నింపబడకపోతే, పరిశుద్ధాత్మ అనుభవాలు కనుక లేకపోతే, ఈ పరిశుద్ధాత్మ అనుభవాలలో మనము సిద్ధపడడమే ఆయన రాకడకు సిద్ధపడడము. ఈరోజు ఎవరికి వారు ప్రశ్నించుకొని మన హృదయాలని దేవుని యొక్క రాకడ కొరకు పరిశుద్ధాత్మ చేత మనము యేసు నామములో సిద్ధపరచుకొందుము గాక. ఆమేన్.